ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 10వ అధ్యాయం. నైమిసారణ్యంలో సత్రయాగ సందర్భంలో భాగవత పురాణమును వీణుల విందుగా ప్రవచిస్తున్న సూత పౌరాణికుని చూచి శౌనకుడు ఇలా అడిగాడు: మహాత్మా, మహాభారత యుద్ధంలో విజయాన్ని పొంది హస్తినకు పట్టాభిషిక్తుడైన ధర్మరాజు ఏ ప్రకారంగా రాజ్యపాలన చేశాడు వివరించండి అని అడిగారు. అప్పుడు సూత పౌరాణికుడు ఇలా చెప్పసాగాడు: ఓ బ్రాహ్మణోత్తములారా, భీష్మ నిర్యాణము తర్వాత ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ ప్రపంచం అంతా భగవంతుని ఆధీనములో ఉంది. తన చేతిలో ఏమీ లేదు. భగవంతుడు ఆడించినట్టు ఆడటమే మన కర్తవ్యము అనే సత్యాన్ని గ్రహించిన ధర్మరాజు ఇహలోక భ్రమలన్నీ తొలగిపోయి స్వార్థ చింతనలు వీడి అహంకారము నశించి సాత్వికుడై కురు సామ్రాజ్యమును జనరంజకంగా పరిపాలిస్తున్నాడు. శ్రీకృష్ణునికి వచ్చిన కార్యము పూర్తి అయింది. ఇంకా ద్వారకకు వెళదామనుకుంటున్నాడు. కానీ హస్తినలో ఉన్న ద్రౌపది, సుభద్ర తనను పోనివ్వడం లేదు. వారి తృప్తికై మరికొన్ని రోజులు హస్తినలో ఉండాలి అనుకున్నాడు శ్రీకృష్ణుడు. ఒక సుముహూర్తమున ద్వారకకు బయలుదేరాడు. అందరి వద్ద సెలవు తీసుకున్నాడు. రథమును ఎక్కాడు. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సుడు, కృపాచార్యుడు, సకల నకుల సహదేవులు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలగువారు శ్రీకృష్ణుడు వెళ్ళిపోతూ ఉంటే ఆయన వియోగమును సహించలేకపోయారు. సత్పురుషుల వియోగము భరించడం కష్టం కదా. శ్రీకృష్ణుని లీలలను, ఆయన మహిమలను ఒక్కసారి వింటే ఎలా మర్చిపోలేరో, అలాగే అన్ని నెలల పాటు శ్రీకృష్ణునితో పాటు ఉంటూ, తింటూ, నిద్రిస్తూ, ప్రతిరోజు ఆయనను దర్శిస్తూ, ఆయనను తాకుతూ, ఆయనతో సరసల్లాపాలు ఆడుతూ శ్రీకృష్ణుని దివ్య దర్శన భాగ్యమును నెలల కొద్దీ అనుభవించిన పాండవులు మున్నగువారు ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే బాధపడటం సహజమే కదా. అందుకని శ్రీకృష్ణుడు ద్వారకకు ప్రయాణం అవుతూ ఉంటే ఆయనను రెప్పవాల్చకుండా చూస్తున్నారు. అంతఃపుర స్త్రీలు ఆయనను చూస్తూ కళ్ళల్లో నీరు కుక్కుకుంటున్నారు. పైకి ఏడిస్తే అమంగళ సూచకమని తలచి లోపలే బాధపడుతున్నారు. శ్రీకృష్ణునికి వీడ్కోలు సందర్భంగా మంగళవాద్యములు మోగుతున్నాయి. హస్తినాపురంలో ప్రజలు మేడల మీద ఎక్కి శ్రీకృష్ణుని మీద పూలవాన కురిపిస్తున్నారు. వారిలో వారు శ్రీకృష్ణుని మహిమల గురించి చర్చించుకుంటున్నారు. ప్రళయ కాలంలో త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి అంతా పరమాత్మలో లయం అయిపోగా జీవుడు కూడా పరమాత్మలో లీనం కాగా తన నిజ రూపంతో అన్నిటికన్నా అతీతంగా వెలుగొందే ఆదిపురుషుడు ఈ శ్రీకృష్ణుడేనే. తర్వాత ఆ పరమాత్మ అనాది నుండి వస్తున్న సృష్టి చెయ్యటం మొదలుపెట్టాడు. నామము రూపము లేని జీవాత్మకు నామరూపములు కల్పించాడు. తన అంశతో సమస్త భూతములను సృష్టించి వారందరిలోనూ అంతర్యామిగా నిలిచి ఉన్నాడు. ఈ జగత్తులో కర్మలను చేయుట కొరకు వేదములను సృష్టించాడు. ఇవన్నీ చేసినవాడు ఈ శ్రీకృష్ణుడే కదా. యోగులు, భక్తులు ప్రాణాయామంతో శ్వాసను నియమించి ఇంద్రియములను నిగ్రహించి భక్తి మార్గమును అనుసరించి ఏ పరమాత్మ దర్శనం కోసం పరితపిస్తారో ఆ పరమాత్ముడే ఈ శ్రీకృష్ణుడు. ఈ పరమాత్మను స్మరించడం వల్ల, కీర్తించడం వలననే మానవుని అంతఃకరణ పరిశుద్ధం అవుతుంది కానీ వేరే ఏ యోగముల వలన కాదు. ఈ పరమాత్మ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయము చేస్తున్నాడు. కానీ తాను మాత్రం ఎందులోనూ లీనం కాడు. సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాలన్నీ వేదాలు, ఆగమాలు, శాస్త్రములు, ఇతిహాసములు గానం చేశాయి. ఆ మహానుభావుడే ఈ శ్రీకృష్ణుడు.
రజోగుణ తామస గుణ ప్రధానులు అయిన క్షత్రియులు అధర్మము ఆచరిస్తూ యుద్ధములు చేస్తూ ప్రాణులను సంహరిస్తూ కాలం గడుపుతూ ఉంటారు. కానీ ఈ శ్రీకృష్ణుడు సత్వగుణ ప్రధానుడు. సత్యము, ధర్మము, ఋతము, దయాగుణము, యశస్సు మొదలగు గుణములతో అన్ని యుగములలో అవతరిస్తూ మానవులను ఉద్ధరించి పరమాత్ముడే ఈ శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని జన్మనిచ్చిన యదువంశము ఎంత పవిత్రమైనదో ఈ శ్రీకృష్ణుడు తిరిగిన బృందావనము, శ్రీకృష్ణుడు సంచరించిన మధుర నగరము కూడా అంతే పవిత్రమైనది. శ్రీకృష్ణుడు నివసించిన ద్వారకా నగరము స్వర్గమును మరిపించింది. 4 సముద్రములతో ఆవరించి ఉన్న ఈ భూమి యందు ఉత్కృష్టమైన పట్టణంగా నిలిచింది ద్వారక. శ్రీకృష్ణుని ప్రతిరోజు దర్శించుకునే ఆ ద్వారకవాసులు ఎంతటి అదృష్టవంతులో కదా. శ్రీకృష్ణుని 8 మంది భార్యలు. పూర్వజన్మలలో ఎన్ని నోములు నోచారో, ఎన్ని వ్రతాలు చేశారో ఈ జన్మలో ఆయనకు భార్యలు అయ్యారు. శ్రీకృష్ణుని బాల్య చేష్టలతో అనునిత్యము ఆనందించిన గోపకాంతుల అదృష్టము కదా. తన మీద మనస్సు పడ్డ రుక్మిణి మనోభీష్టము నెరవేర్చడం కోసం శిశుపాలుడు మొదలగు రాజుల నోడించి రుక్మిణిని చేపట్టిన శ్రీకృష్ణుడు ఈయనే. నరకాసురుని వధించి నరకుని చెరలో ఉన్న 1000 మంది స్త్రీలను బంధ విముక్తులను చేసి వారికి కొత్త జీవితాలను ప్రసాదించిన మహానుభావుడు ఈయనే. తన భార్య సత్యభామ కోరిక మేరకు స్వర్గము నుండి పారిజాతమును తెచ్చి ఇచ్చిన సత్యభామ విధేయుడు ఈయనే సుమ. అంటే హస్తినాపుర వీధులలో మేడల మీద నుండి శ్రీకృష్ణుని చూస్తూ మాట్లాడుకుంటున్న హస్తినాపుర స్త్రీల మాటలను అలా వింటూ చిరునవ్వులు చిందిస్తూ తన రథం మీద వెళుతున్నాడు శ్రీకృష్ణుడు. అందరినీ రక్షించే శ్రీకృష్ణుని వెంట ఆయనకు రక్షణగా చతురంగ బలములు వెళుతున్నాయి. శ్రీకృష్ణుని ఎడబాటును సహించలేక ఆయన వెంట హస్తినాపుర పొలిమేరల దాకా వచ్చిన పౌరులు శ్రీకృష్ణుని రథం వెళ్ళిన మేర చూస్తూ రథం కనుమరుగు అయిన తర్వాత వెనుకకు తిరిగారు. శ్రీకృష్ణుడు యమునా నది తీరంలో ప్రయాణిస్తూ కురు భూములను, పాంచాలమును, సురసేన రాజ్యమును, బ్రహ్మవర్తమును, కురుక్షేత్రమును, మత్స్య దేశమును, సారస్వత దేశమును, మరుదన్మమును, సౌవీర దేశమును, అభీర దేశమును ఈ దేశముల గుండా ప్రయాణించి ఆయా దేశాధీశుల ఇచ్చిన కానుకలు స్వీకరిస్తూ ద్వారక నగరమును చేరుకున్నాడు. సూర్య అస్తమయం అవడం మూలాన సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం 10వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్. శ్రీమాత్రే నమః. ఓం నమో నారాయణాయ.